ఒక వృద్ధుడికి లాటరీలో కోట్ల రూపాయలు గెలిచాడు. ఆనందముతో పిల్లలకు ఫోను చేయబోతూ ఒక్కసారి ఆలోచించాడు. వాళ్ళు నన్ను ప్రేమిస్తారా లేక నా డబ్బు కోసమా అని. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. పాత బట్టలు వేసుకొని బ్యాగులో నగదు పెట్టుకొని తన 3 పిల్లలను సంప్రదించడానికి బయలుదేరాడు. మొదట పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళాడు. బాల్కనీలో నుంచి నాన్న రావడం చూసిన కొడుకు ఇంట్లోకి పరిగెత్తాడు. భార్యతో ఇలా చెప్పాడు, ఆ వృద్ధుడు వచ్చాడు, డబ్బు కోసమే వచ్చినట్టు ఉన్నాడు, నేనిక్కడ లేనని చెప్పు అని అంటాడు. వృద్ధుడు బయట ఎదురు చూసి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత కూతురు ఇంటికి వెళ్ళాడు. గేటు దగ్గర నాన్నను చూసిన కూతురు నవ్వింది. నాన్న, ఏమి చెప్పకుండా వచ్చావే అని. బిడ్డ, నాకు జ్వరంగా ఉంది, 1 వారం ఇక్కడ ఉండవచ్చా అని అడిగాడు. నాన్న, నా భర్తకు నచ్చదు, పైగా మీరు పాత బట్టలలో ఉన్నారు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని అంటుంది. కొంచెం డబ్బు ఇవ్వపోయింది, కానీ వృద్ధుడు తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చివరిగా 2వ కొడుకు పని చేస్తున్న చోటికి వెళ్ళాడు. అతను నాన్నను చూసిన వెంటనే తన పనిని వదిలేసి పరిగెత్తాడు. బాబు, నేను నీ దగ్గర కొద్ది రోజులు ఉండవచ్చా అని అడిగాడు. అప్పుడు ఆ కొడుకు, ఎన్ని రోజులైనా ఉండు నాన్న, పద ఇంటికి వెళ్దాము అని అన్నాడు. వృద్ధుడికి కన్నీళ్లు వచ్చాయి. తన దగ్గర ఉన్న బ్యాగ్ తీయగా అందులోని కోట్ల నగదు చూపించాడు. నా డబ్బు వల్ల కాదు బిడ్డ, నన్ను ప్రేమించి అంగీకరించినందుకు ఇది నీదే. నీతి: పెద్దవాళ్లను డబ్బుతో కాకుండా ప్రేమతో చూసుకోండి. మీరు మీ తల్లిదండ్రులను ప్రేమిస్తే ఒక్క లైక్ చేయండి.